శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా కలెక్టర్ శ్రీనివాసులు మొదటి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా అధికారులు, దేవస్థాన అధికారులు, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులతో సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ కె రఘువీర్ రెడ్డి, శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణ అధికారి డి పెద్దిరాజు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, డిఆర్ఓ ఏ పద్మజ, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. వెహికల్స్ పెట్టుకున్నాము. ఈ ఘాట్ రోడ్లలో కూడా 2 వీలర్ వెహికల్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ సెట్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉంటుంది, పోలీస్ వైర్లెస్ కమ్యూనికేషన్. దాని ద్వారా ట్రాఫిక్ జామ్ అనేది లేకుండా ఆల్మోస్ట్ డోనాల వరకు కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని అది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సేమ్ థింగ్ విత్ మహబూబ్ నగర్ వైపు కూడా, నాగర్ కర్నూలు వైపు కూడా అదే రకమైన చర్యలు ఉంటాయి. ఇది ఒకటి. పార్కింగ్ ప్లేస్లోకి పుష్ చేయడం, మన కార్తీక మాసం దగ్గర నుంచి గట్టిగా వీళ్ళందరినీ వెహికల్ అన్నీ కూడా లోపలికి పంపించే ఏర్పాటు. కొద్దిగా వాళ్ళకి ఇబ్బంది అనిపించవచ్చు, కానీ అందరికీ తర్వాత కన్వీనియంట్గా ఉంటుంది. సో అదర్వైజ్ ఆ సిస్టమ్ లేకుండా ఏంటంటే ఎవరికి వాళ్ళు మెయిన్ సెంటర్లోనే వదిలేసి వెళ్ళిపోతారు. తర్వాత ఒక బండి చూసి రెండో బండి చూసి మూడో బండి పెట్టేస్తారు. రోడ్ అంతా బ్లాక్ అయిపోతుంది. చేరాల్సిన దగ్గరికి వెహికల్స్ చేరవు. పార్కింగ్ అంతా ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లోనే ఫుల్ అయిపోతుంది, రోడ్డు బ్లాక్ అవుతుంది. ఎట్లా చేయాలి? సో ఇది అందరికి కూడా మెసేజ్ వెళ్ళాలి. ప్రతి వచ్చే భక్తుడికి కూడా వాళ్ళ చౌల్ట్రీస్ ద్వారా అకామిడేషన్ ఎక్కడ రిజర్వ్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా మెసేజ్ వెళ్ళాలి. మనం ఎక్కడ పార్క్ చేసుకోవాలి అనేది క్లియర్ కట్గా ఆ డైరెక్షన్ ఉంటుంది. ఆ డైరెక్షన్ బట్టి పార్కింగ్ స్లాట్లోకి వెళ్ళాలి, ఆ వెహికల్స్ అన్ని పార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి దూరం అనుకోండి అకామిడేషన్, డెఫినెట్గా టెంపుల్ నుంచి మేము ఏదో ఒక రూపైనా